నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మరో 34 నూతన ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించిన మంత్రివర్గం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. విశాఖ కలెక్టర్ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ. శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు, నూకుల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, పోతుల దుర్గారావు. విశాఖకు ఆర్డయన్ ఇచ్చి కిరణ్డోల్ రైల్వే లైన్ రాయగడకు కేటాయించడంపై మండిపడ్డ సిపిఎం నేత జగ్గునాయుడు. కేంద్ర ప్రభుత్వం డివిజన్ కేటాయింపుల మరోసారి ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిందని ధ్వజం. పాడేరు ప్రభుత్వ హాస్పిటల్లో సదరం శిబిరాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఏఎస్ఆర్ కలెక్టర్ దినేష్ కుమార్. సదరంలో పరీక్షల నిర్వహణ, పత్రాల వెరిఫికేషన్లో అధికారులు పారదర్శకం వ్యవహరించాలని సూచన. ఇప్పుడు వివరాలు చూద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటి వరకు 6,78,344 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 34 ప్రాజెక్టులకు ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని, ఆ ప్రతిపాదనలు మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. 2024-29 మధ్య చేపట్టే ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదించినట్లు వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ కు ప్రోత్సహించేందుకు వారికి ఇస్తున్న 35% పెట్టుబడి రాయితీని 45%కి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. రవాణా లాజిస్టిక్స్ కు కూడా 45% రాయితీని గరిష్టంగా 75 లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్లో. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45%కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా, లాజిస్టిక్స్, ఇది ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్కి, ట్రాన్స్పోర్ట్కి కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మ్యాక్సిమం
75 lakhsకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్కి కేవలం 50% సబ్సిడీ, మ్యాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs రూపీస్, అంటే మ్యాక్సిమం 25 lakhs రూపీస్, 75% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, మ్యాక్సిమం 25 lakhs ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. సదరం పరీక్షలు సక్రమంగా నిర్వహించి పారదర్శకంగా నివేదికలు అందించాలని, ధృవపత్రాలు వెంటనే జారీ చేయాలని ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరం ధృవపత్రాలు రీవెరిఫికేషన్ జరుగుతోందని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం వివిధ వార్డులు సందర్శించి తనిఖీ చేశారు. పిల్లల వార్డు తనిఖీ చేసి అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అదేవిధంగా ఇటీవల గిన్నెకోటలో సమస్యలతో బాధపడుతున్న 8 మంది విద్యార్థులను పరామర్శించారు. సిటీ స్కాన్ పనితీరును పరిశీలించారు. ల్యాబ్, ఫార్మసీ విభాగాలు పరిశీలించి అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఫార్మసీలో ఎక్స్పైర్డ్ డేటా కన్నా ముందే ఎక్స్పైర్డ్ మందులను గుర్తించి వాటిని డిస్పోజ్ చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ విశ్వామిత్ర, డిఎంహెచ్ఓడ డామా జమాల్ బాషా, డిఆర్డీఏ పివిడి మురళి, స్పెషలిస్ట్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అనస్థెసిస్ట్ అక్కడ వెళ్ళలేదా ఇట్లాంటి పేషెంట్స్కి, సర్జికల్ పేషెంట్స్కి అక్కడ వార్డులు ఎవరిని చూడలేమా? ఏమవుతుంది? దివంగత నేత, పారిశ్రామికవేత్త, మాజీ ఉడా చైర్మన్ కొవ్వూరు గంగిరెడ్డి విశాఖ నగరానికి అందించిన సేవలు మరువలేనివని బీజేపీ విశాఖ పార్లమెంటరీ మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి అన్నారు. కొవ్వూరు గంగిరెడ్డి 99వ జయంతి వేడుకలు బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద కుమారులు కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మనవలు కొవ్వూరు గంగిరెడ్డి, గంగిరెడ్డి భరద్వాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మేడపాటి రవీంద్రారెడ్డి, పోతనరెడ్డి, కొయ్య ప్రసాద్ రెడ్డి, కరి రామారెడ్డి, జి మహేష్ రెడ్డి, కాకి గోవిందరెడ్డి పాల్గొని గంగిరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొవ్వూరు గంగిరెడ్డి పేదల పక్షపాతిగా అనేక మందికి ఉపాధి కల్పించిన ఘనత చరిత్ర ఆయనకే దక్కుతుందని అన్నారు. గంగిరెడ్డి మనవడు కొవ్వూరు గంగిరెడ్డి మాట్లాడుతూ తన తాత గంగిరెడ్డి శత జయంతి వేడుకలు వచ్చే ఏడాది అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సత్య సురేఖ, డాక్టర్ హనీషా, డాక్టర్ శారద, వెంకట రమణారెడ్డి, మేడపాటి రమేష్ రెడ్డి, డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, సరోజిని రెడ్డి, కొవ్వూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారంటే తెలియని వాళ్ళు విశాఖపట్నంలోనే కదా, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారనేది మా భావన. ఎక్కడో ఆరువెల్లిలో జన్మించిన వారు విశాఖపట్నం చేరుకుని విశాఖపట్నంలో ఉడా చైర్మన్గా బాధ్యత స్వీకరించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ పటిష్టతకి ఎంతో కృషి చేసిన వారు, ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన వారు. పోర్ట్ ట్రస్ట్లో కానివ్వండి, అనేక రంగాల్లో వారు ఎంతోమందికి జీవనోపాధి కల్పించి ఈ రోజుకి వారి పేరు స్మరించుకునే విధంగా వారు పనిచేయడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. 100వ జయంతి పూర్తి చేసుకునే సందర్భంలో వారి త్యాగాల గురించి, వారు చేసిన సేవా కార్యక్రమాల గురించి 10 మందికి తెలియజేసి, వారు మన మధ్యలో లేకపోయినా వారి తాలూకా భావనలు, ఆలోచనలు 10 మందికి తెలియజేసేలా మా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు గంగిరెడ్డి గారి 99వ జయంతి. చాలామంది అభిమానులు విగ్రహం వద్దకు వచ్చి పూల దానిలో వచ్చి ప్రతి సంవత్సరంలాగే అందరూ వచ్చారు. చాలా ధన్యవాదాలు. తాతగారి 99వ జయంతి రోజు వచ్చి సంవత్సరం 100వ జయంతి చాలా ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం. తాతగారు విశాఖపట్నానికి ఉడా చైర్మన్ కింద చేశారు, టీడీపీ ప్రెసిడెంట్ కింద చేశారు. ఎక్కడో ఆరవెల్లి గ్రామం నుంచి వచ్చి చాలామంది వస్తమే కాకుండా చాలామంది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి ఇక్కడ ఉండేలాగా చాలా సాయం చేశారు.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేంద్ర ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం మరో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. పిఆర్డీయూ మద్దతుతో జరీలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ గాజ శ్రీనివాసనాయుడు, స్వతంత్ర అభ్యర్థులు నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, పోతల దుర్గారావు తమ మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్కు ఎమ్మెన్ హరేంద్ర ప్రసాద్కు తన కార్యాలయంలో సంబంధిత పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులందరి చేత జిల్లా కలెక్టర్ పరిణామం చేయించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ గడువు కాగా ఇప్పటికే 5 రోజుల గడువు అయిపోయింది. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో సోమవారం ఒక్కరోజు నామినేషన్లు వేయడానికి గడువు ఉంది. ఇప్పటి వరకు 8 మంది నామినేషన్లు దాఖలవగా అభ్యర్థులు 14 సెట్లు సమర్పించారు. ఏఆర్ఓ, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, నోడల్ అధికారి విఎంఆర్డీ ఎస్టేట్ అధికారి దయానిధి, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది అభ్యర్థులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో భారీ సంఖ్యలో చేరుతున్నారు. ఇందులో భాగంగా 89వ వార్డు కొత్తపాలెంకి చెందిన మాజీ కార్పొరేటర్ ఐతంశెట్టి సత్యవతి, వైసీపీ నాయకులు ఐతంశెట్టి కోటేశ్వరరావు, ఐతంశెట్టి గోపి తన అనుచరులు, కార్యకర్తలతో ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గోపాలపట్నం టీడీపీ పార్టీ ఆఫీసులో వారికి ఘనబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఐతంశెట్టి గోపి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, 89వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ బొడ్డెటి విజయ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో నా సహచరులందరితోనూ, కుటుంబ సభ్యులతోనూ, అలాగే నా కార్యకర్తలతోనూ, అన్నదమ్ములతో అందరితో ఒక చెల్లెలతో కలిపి తెలుగుదేశం పార్టీలో ఘనబాబు గారు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే మరియు గవర్నమెంట్ విప్ అయినటువంటి ఘనబాబు గారి చేతుల మీదుగా పార్టీలో చేరడం జరిగింది. సో ఈ గతంలో కూడా మేము 2019కు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నాం. కాకపోతే కొన్ని చిన్న అనివార్య కారణాల వల్ల 2019 తర్వాత 2019 ఎన్నికల తర్వాత 2020లో మేము వైసీపీలో చేరడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు మేము సొంత గూటికి ఈరోజు మళ్ళీ చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం కూడా నాకు ఆనందకరమైన పండుగ వాతావరణంలో నాకు అనిపించింది. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న విశాఖలో మొట్టమొదటిసారిగా స్నో వరల్డ్ ప్రారంభించడం శుభ పరిణామమని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు అన్నారు. అక్కయ్యపాలెం జాతీయ రహదారి సమీపంలో గల పోర్ట్ స్టేడియంలో స్నో వాల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ అంగముత్తు మాట్లాడుతూ పర్యాటకులకు వినోదం కలిగించే వాటికి డిమాండ్ ఉంటుందన్నారు. స్నో వరల్డ్ విశాఖకు వచ్చే సందర్శకులకు సరికొత్త వినోదాన్ని అందించడం ఖాయమన్నారు. స్నో వరల్డ్లో గడిపేవారు ఒక సరికొత్త అనుభూతిని పొందుతారని చెప్పారు. దీనివల్ల సందర్శకుల తాకిడి పెరిగి స్నో వరల్డ్ నిర్వాహకులకు మంచి ఆదాయం వస్తుందన్నారు. పర్యాటకులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఈ తరహా ప్రాజెక్టులు మరిన్ని విశాఖకు రావాలని డాక్టర్ అంగముత్తు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ ట్రస్ట్ అధికారులతో పాటు స్నో వరల్డ్ నిర్వాహకులు పాల్గొన్నారు.
Thank you. First and foremost, my compliments to entire team of Vishwanath Sports Clubs and Convention for this wonderful initiative, which is a kind of unique and making our Vizag as the best destination for adventure sports and entertainment in the eastern India. So this property is, as you know, it's going to attract not only children, cutting across all age. Everyone going to come and enjoy this facility. And I was told this is the first of its kind in Andhra Pradesh and the first of its kind in Chhattisgarh and Orissa Belts. So this unique destination with the cost of almost 15 plus crore. They invested 15 plus crore on this unique destination, and from our side, from Port Authority side and from public side, from the citizen side, we will give them our best support to take care of this property to next level. And I also like to compliment them. They invested close to the tune of 80 plus crore for overall development of various sports infrastructure in this place, and close to 5,000 plus number of people per day. There is a footfall to the tune of 5,000 plus per day coming to this place and enjoying various sports activities and other things. So from both sides, this property made to live and made to be active and made to be like entertaining place for almost all section of people. And I was told people from entire Andhra, entire northern Andhra, entire Chhattisgarh, southern Orissa, they are coming and enjoying with the children and the family. And from both side, we will give them a best support. And my request to Vishwanath Sports Club and Convention, please maintain all sporting and adventure related, sports related protocol and take care of safety and other related things in a nice manner. And whoever are coming here, they should feel proud of Vizag Port and Vishwanath Conventions for the wonderful work. And I request our entire media fraternity also, please support this venture and spread this venture to next level, and whatever the best possible Vizag as the best sports destination, especially in terms of adventure sports, we will develop. And from our port side, for further improvement and further strengthening of various port infrastructure, we are planning and we are working with the district administration to take care of next level, and we will do continuous support. And my best wishes to all of you, and thank you very much. Okay. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మండిపడ్డారు. ఆదాయం వచ్చే రైల్వే లైన్ను విశాఖ డివిజన్ కాకుండా రాయగడ డివిజన్కు కేటాయించడంపై మండిపడ్డారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కంటే తూర్పు చర్యగా అభివర్ణించారు. ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైన్ను విశాఖ డివిజన్కు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశాలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు మోదీ సర్కార్ అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలోని కూటమి నేతలు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని జగ్గునాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలోని కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే మోదీ సర్కారుతో పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ జోన్ సాధనలో పోరాడిన ప్రతి ఒక్కరిని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణంగా అభినందనలు తెలియజేస్తూ ఉంది. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రని నష్టం చేసే చర్యలు, వివక్ష చూపే చర్యలు ఆపలేదు. వాల్తేరు డివిజన్ని 2 ముక్కలు చేసి వాల్తేరు డివిజన్కి అన్ని జోన్ల కన్నా అత్యంత ఎక్కువ ఆదాయం సమకూర్చున్న వాల్తేరు డివిజన్లో దాదాపు 680 కిలోమీటర్ల పరిధిని వాల్తేరు డివిజన్ నుంచి తొలగించి ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్ డివిజన్కి బదలాయించడం జరిగింది. కేవలం 410 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఈరోజు విశాఖ రైల్వే డివిజన్కి కేటాయించారు. ఇది నష్టం చేసే చర్య. విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి
నష్టం చేసే చర్య. ఎందుకంటే వాల్తేరు డివిజను సాలీనా 10,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తూ ఉంది. ఈ ఆదాయం సమకూర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది కొత్త వలస కిరణ్ కేకే లైన్. జిల్లాలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంటు, విశాఖపట్నం పోర్టు, అనేక ప్రభుత్వ పరిశ్రమలు, భారీ మధ్యతరహా పరిశ్రమలకి ఈ లైన్ ద్వారానే ముడి సరుకు సరఫరా అవుతుంది, ఎగుమతి దిగుమతులు అవుతున్నాయి. ఆదాయంలో సింహభాగం ఈ రవాణా ద్వారానే వస్తూ ఉంది. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పం. కాబట్టి ఆదాయం వచ్చేటువంటి ఈ రైలు మార్గాన్ని వాల్తేరు డివిజన్ నుంచి తీసేసి ఒరిస్సా కేటాయించడం చెప్పినంటే ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని, విశాఖపట్నం ప్రజానీకాన్ని తీవ్రంగా నష్టం చేసే చర్య అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఈ చర్య వల్ల అటు ఆదాయానికే కాకుండా రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్కి, పోర్టుకి, వివిధ ప్రభుత్వ రంగ పరిశ్రమలకి ర్యాక్స్ కేటాయింపులో సమస్యలు వస్తాయి. అందుకని కేకే లైన్తో సహా వాల్తేరు డివిజను విశాఖ రైల్వే జోన్లో ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణాన్ని కాపాడుకోవాలని సిమ్స్ సంస్థ ప్రిన్సిపల్ లారెన్స్ కోరారు. ఈ సందర్భంగా అల్వార్ దాస్ విద్యా సంస్థల్లో జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతో గ్రీన్ క్లైమేట్ టీఎంజీఓలను నేతృత్వంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనం త్రాగే నీరు, మనం భుజించే ఆహారం, మనం జీవిస్తున్న భూమి, నదులు, చెరువులు సుస్థిరంగా ఆరోగ్యకరంగా ఉండాలని కోరారు. వీటిని కాపాడుకోకపోతే మన తరానికి భవిష్యత్తు లేదన్నారు. ప్రభుత్వం నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వినియోగించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ డైరెక్టర్ అర్చన, ఫ్యాకల్టీ డాక్టర్ యశోద, లా కళాశాల ప్రిన్సిపల్ అలక్ చంద్రుడు, సిమ్స్ ఎస్ఎన్ఎన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ తదితరులు మాట్లాడారు. 3 విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము అల్వార్ దాస్ గ్రూప్లో ప్రకృతి మూలంగా పండించే పంటలు పండిస్తున్నాం. ఇక్కడ కూడా పండించాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము స్టూడెంట్స్కి దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. పేరెంట్స్ కూడా దీని మీద వచ్చి చేయాలని ఎంకరేజ్ చేస్తున్నాం. నేను అల్వార్ దాస్ గ్రూప్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను సిమ్స్ కాలేజ్లో. ఈ మధ్యకాలంలో మాకు ఒక 12 acres ఆఫ్ ల్యాండ్ ఇక్కడ ఉండింది. గ్రీన్ లష్గా మొత్తం చుట్టూతా అన్ని చెట్లు, దాన్ని తగినటువంటి ఏర్పాట్లన్నీ మేనేజ్మెంట్ తీసుకుంది. 40 years చెట్లు కూడా మా దాంట్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా వేప చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి, అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో మేమంతా మంచి గాలిని పీల్చుకుంటూ అంతా ఆరోగ్యంగా ఉన్నాం. అండ్ ఇయర్ నుండి మేము ఒక ఇది తీసుకున్నాం. ఏంటంటే అది ఇక్కడనే పంటలన్నీ పండించుకొని రసాయనిక ఎరువులు వాడకుండా ఒక మన దాంతోనే కూరగాయలని పండిద్దాం అనుకుంటున్నాం. ఇది మనకి ఎంతో ఆరోగ్యానికి ఇంపార్టెంట్. అది శ్రీ చైతన్య అకాడమీలో ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీలోపు చేరే తొలి 100 మంది విద్యార్థులకు ఫీజులో 50% రిబేట్ ఇస్తున్నట్లు ఆ సంస్థ బిజినెస్ హెడ్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రిజం కాలేజ్ సమీపంలో జరిగిన అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ వద్ద ఏళ్లపాటు అనుభవం ఉన్న నిపుణులు పిల్లలకు ఐఐటి, జేఈఈ, నీట్ పోటీ పరీక్షలతో పాటు ఏ స్కూల్లో అయినా 8వ తరగతి, ఇంటర్ వరకు చదువుతున్న పిల్లలకు ఫౌండేషన్ క్లాసులు చెబుతున్నామన్నారు. ఉదయం నీట్, సాయంత్రం ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ క్లాసులు ఉంటాయని, ఏసీ తరగతి గదులు, ఎల్ఈడి స్క్రీన్లు తమకు ప్రత్యేకమని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పేరొందిన శ్రీ చైతన్య సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ చైతన్య అకాడమీ పిల్లల భవిష్యత్తుకు దృష్టిలో పెట్టుకుని వారికి పూర్తి శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అకాడమిక్ డీన్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, రీజనల్ ఆపరేషన్ హెడ్ శ్రీకాంత్, బ్రాంచ్ హెడ్ అరుణ స్వరూప్, సేల్స్ అకాడమిక్ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం ఉన్నది శ్రీ చైతన్య అకాడమీ యొక్క నూతన బ్రాంచ్ యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్లో ఉన్నాము. 7వ తారీఖు నాడు శ్రీ చైతన్య అకాడమీ ద్వారా ద్వారకా నగర్ ప్రిజం కాలేజ్ లేన్లో నూతన బ్రాంచ్ మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ పర్టికులర్ బ్రాంచ్ మనం ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, రాబోయే కాలంలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఐటి, నీట్కి ప్రత్యేకమైన క్లాసెస్ గురించి వైజాగ్లో ప్రత్యేకమైన బ్రాంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా దగ్గర ఫౌండేషన్ క్లాసులు, ఫౌండేషన్స్ అన్నప్పుడు 8వ క్లాసు, 9, 10వ క్లాసు వాళ్లకు నెక్స్ట్ ఫ్యూచర్కి సంబంధించి జేఈ, నీట్ ప్రిపరేషన్ వరకు క్లాసెస్ చెప్పబడుతుంది. ఇవి క్లాసెస్ అన్నీ కూడా ఈవినింగ్ 4:30 నుంచి 7:30 ఆఫ్టర్ స్కూల్ క్లాసెస్ ఉంటాయి. ఈ పర్టికులర్ క్లాసెస్ అందరు విద్యార్థులు, చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ వాళ్ళు కావచ్చు, సిబిఎస్ఈ, ఐసిఎస్సి అండ్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ వాళ్ళు
వచ్చి మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ద్వారా క్లాసులు అటెండ్ కావచ్చు. అఖిల భారత యోజన సమాఖ్య రాష్ట్ర 22వ మహాసభలు ఫిబ్రవరి 9 వరకు శ్రీకాకుళంలో జరుగుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీగా యువకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు కె అచ్యుతరావు, వై రాంబాబు ఆధ్వర్యంలో శ్రీకాకుళం వెళ్లనున్న బస్సులో జిల్లా నలుమూల నుంచి గాజువాక, పెందుర్తి ఏరియా సుజాత నగర్ కేంద్రంగా యువకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపడితే తీవ్ర ప్రతిఘటన తప్పదని మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు హెచ్చరించారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో దళితుల మధ్య చిచ్చు పెట్టవద్దన్నారు. దళితులు ఐక్యతను దెబ్బతీసే విధంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో రిజర్వేషన్ అమలు చేస్తే సహించేది లేదన్నారు. రిజర్వేషన్లు ఎస్సీలకు దూరం చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని గోపాలరావు కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపడితే రాష్ట్రంలోని మాలలందరము కలిసి ఐక్యంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తే 2004లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు వర్గీకరణ చెల్లనేరదు, మాలామాదిగలు యాజ్ పర్ సోషల్ స్టేటస్ ఈక్వలే కాబట్టి వర్గీకరణ చెల్లనేరదని చెప్పారు ఆయన. అలాగే 2004లో ఆయన అలాంటి జడ్జిమెంట్ ఇస్తే మొన్న ఆగస్టు 1వ తారీఖున వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. మేము ఏం చెప్తున్నామంటే మరి 2024లో వర్గీకరణ చెల్లలేదని ఆ చంద్రచూడ్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు కదా, మరి ఆగస్టు 1న 2024 ఈయనేం చెప్తున్నాడు వెసులుబాటు రాష్ట్రాలు చేసుకోవచ్చని అన్నాడు. అంటే దానికి దీనికి ఏమైనా పొత్తు లేదా? ఒక నిజంగా వెసులుబాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలే వెసులుబాటు ఉన్నట్లయితే మరి అప్పుడే వెసులుబాటు కల్పించాలి కదా. మరి దీన్ని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఒకరి ఆలోచన ఒకరికి భిన్నంగా కనిపిస్తున్నాయి ఎస్సీస్ విషయంలో ముఖ్యంగా. అలాగే మేము ఏం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఎస్సీస్కి అన్ని రకాలుగా అన్యాయం చేసేసి అన్ని రకాలుగా ఎస్సీ కార్పొరేషన్ కానీ విద్యా ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం చేసేసి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ కూడా మాదిగలనే విడదీయాలని చూస్తున్నారు. కానీ మాలలకు కానీ మాదిలు కానీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తానన్నది మనం ఆలోచించవలసిన విషయం. 75 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు పరిపాలించే ప్రధానమంత్రిగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడైనా ఒక ఎస్సీఓడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడా? ఏ సామాజిక వర్గం అయితే అధికారంలో ఉంటుందో ఆ సామాజిక వర్గం బాగుపడుతుంది. మనం చూసాము ఈ రాష్ట్రంలో రెడ్లు కమ్మలే. రిమైన్ కులాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారండి, అడుక్కుంటే హక్కులు రావు, పోరాటం తప్ప. యూ డోంట్ బెగ్, యూ టేక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అది న్యాయమైన పరిస్థితి అయితే మీరు తీసుకోండి, అడుక్కోవద్దని. మరి దాని ఉద్దేశం ఏంటి? మీరు పాలకులు కావాలి, పాలితులుగా ఉండొద్దు అంటాడు. పాలకులుగా ఉంటే మనం ఒకరికి ఇస్తాము, పాలితులుగా ఉంటే అడుక్కుంటాము. కానీ ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ కృష్ణమాదికి తెలియదా? ఇవన్నీ మర్చిపోయి మాదిగలు విడదీయాలి. ఇట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ మందకృష్ణ మాదిగ మాదిగలు విడదీయాలని. ఇది కృష్ణమాదిగా ఆలోచన కాదు. మేము అనుకునేది ఏంటంటే బీజేపీ ఎజెండా, ఆర్ఎస్ఎస్ ఎజెండా. ఏనాడైతే ఈ మాదిగలు విడిపోతే ఈ దేశంలో రాజకీయ అధికారము అడిగేటువంటి హక్కు కానీ ధైర్యం కానీ వీళ్ళకు ఉండవని ఇది ఆర్ఎస్ అజెండా, బీజేపీ అజెండా వీళ్ళు పాటిస్తున్నారు. దాంట్లో కృష్ణమాదిగ ఒక పావు మాత్రమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మరో 34 నూతన ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించిన మంత్రివర్గం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. విశాఖ కలెక్టర్ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ.
శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు, నూకుల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, పోతుల దుర్గారాజు. విశాఖకు ఆదయం ఇచ్చి కిరండోల్ రైల్వే లైన్ రాయగడకు కేటాయించడంపై మండిపడ్డ సిపిఎం నేత జగ్గునాయుడు. కేంద్ర ప్రభుత్వం డివిజన్ కేటాయింపుల మరోసారి ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిందని ధ్వజం. పాడేరు ప్రభుత్వ హాస్పిటల్లో సదరం శిబిరాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఏఎస్ఆర్ కలెక్టర్ దినేష్ కుమార్. సదరంలో పరీక్షల నిర్వహణ, పత్రాల వెరిఫికేషన్లు అధికారులు పారదర్శకం వ్యవహరించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.